సంధ్యారాణి రూ. 55 లక్షల వ్యయంతో మక్కువ మండలం ములక్కాయల వలస గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా పరిసర గ్రామాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సదుపాయాలు అందనున్నాయని పేర్కొన్నారు. స్వచ్ఛత కార్యక్రమాల ద్వారా ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణానికి స్వచ్ఛ రథం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మక్కువ మండల పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్ నాయుడు, ఇంజనీర్ విభాగం ఈఈ మణి, రాజు, ఎంఆర్ఓ భరత్ మరియు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుమార్ యాదవ్ గారు ఆల్రెడీ నన్ను ఫస్ట్ పిలిచేప్పుడు అడిగారు, ఏంటమ్మా మీకు ఒక 10 ఇస్తున్నాము ఓకేనా అన్నారు. చాలా వండి అన్నారు. ఏమ్మా అంత ఎస్టీ ఏరియా సార్, దగ్గర ఉన్నట్టే అనిపిస్తాయి కానీ గ్రామాలకు రోడ్లు ఉండవు కాబట్టి కుదరదు అని అంటే, ఒక్క మన సాలూరు నియోజకవర్గానికే దాదాపుగా 30 సబ్ సెంటర్లు ఇచ్చినటువంటి చరిత్ర ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఎందుకనంటే కొన్ని వీళ్ళు చేస్తున్నారు ఐటీడీ వాళ్ళు, కొన్ని పిఆర్ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే కొండల మీద ఉన్నటువంటి వాటికి కూడా మనం సబ్ సెంటర్లు కూడా పెడుతున్నాం. మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఒక వినూత్నంగా ఒకటి చేసాం. మన సాలూరు నియోజకవర్గంలో సాలూరు మండలంలో మొబైల్ వ్యాన్ ఒకటి పెట్టాం. అది కంటైనర్. ఆ కంటైనర్ ఏంటి, ఒక పెద్ద లారీ టైప్ లో ఉంటుంది. ఆ కంటైనర్ తీసుకొచ్చి ఆ కొండ మీద పెట్టాము. అక్కడ ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి కూడా అక్కడ పునాదులు కూడా తీయలేదు. ఎక్కడ పునాదులు తీయాలి, అంతా రాయి. అందుకని అక్కడ తీసుకెళ్లి కంటైనర్ పెట్టి రాష్ట్రం మొత్తం మీద కంటైనర్ హాస్పిటల్ పెట్టినటువంటి మొట్టమొదటి నియోజకవర్గం సాలూరు నియోజకవర్గం అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి పాపం రాలేకపోతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది ఉంది. అందుకని కంటైనర్ హాస్పిటల్ పెట్టాం. అది బాగా వర్కౌట్ అయితే మళ్ళీ మరికొద్దిగా హాస్పిటల్స్ పెట్టాలి. ఎందుకంటే ఇది కట్టడానికి మనకి 55 లక్షలు అయింది. ఆ కంటైనర్ హాస్పిటల్ పెట్టడానికి 10 లక్షలే అవుతుంది. కంటైనర్ కొనుక్కోవడం, తెచ్చుకోవడం, ఒకటి పెట్టుకోవడం, ఇంకంతే. ఎందుకంటే అలా పెట్టుకుంటే ప్రతి పంచాయతీకి ఇంచుమించు కొండల మీద ఉన్న వాటికి మనం పెట్టడానికి అవకాశం ఉంటుందని ఫస్ట్గా మనం ముందుగా ఒక ట్రైల్ వేసాం అన్నమాట. అక్కడ అంత చక్కగా సక్సెస్ఫుల్గా ఉంది. దానికి ఏంటంటే వారి కంటైనర్ హాస్పిటల్ ఎలా వచ్చిందంటే, హాస్పిటల్ అక్కడ ఉంది, ముందుగా కూడా అంగన్వాడీ సెంటర్ వాళ్ళు కూర్చొని చదువు కూడా చెప్పుకుంటున్నారు. ఎప్పుడైనా సెలవు రోజు మీ డ్వాక్రా గ్రూప్ లేడీస్ కూడా కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఆ విధంగా ఉందన్నమాట. అంటే ఒక వినూత్నంగా ఒక కొత్త ఆలోచనలు తేవడంలో ఎప్పుడూ ముందుండేది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మా సోదరులందరూ చెప్పారు. ఎందుకంటే మనం 21 పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ. మన నియోజకవర్గంలో చూసుకుంటే 110 పంచాయతీలు, 29 వార్డులు, అంటే దాదాపు 140 అనుకోండి. ఈ 140 కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇందాక మా అన్న అడిగినట్టుగా మనం 3 రోడ్లు ఇచ్చారు, ఇంకా 28 రోడ్లు ఉన్నాయన్నారు. 28 రోడ్లు ఒకసారి ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేము అని అంటే అన్ని గ్రామాలకు ఇచ్చుకుంటూ రావాలి. ఎందుకంటే మన మక్కువ నియోజకవర్గానికి మక్కువ మండలానికి దాదాపు 100 కోట్లు దాటి ఇక్కడ ఇచ్చారంటే, ఎందుకంటే ఇక్కడ డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, అధికారులు అందరూ ఉన్నారు. ఎందుకంటే సాలూరు హాస్పిటల్ 90% వాళ్ళే కట్టేశారట. అర్థమైందా? అంత రుణాదమ్మా, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్లు అందరూ సాలూరు హాస్పిటల్ 90% వాళ్ళు కట్టేస్తాయట. మిగిలిన 5% అంటే ఏదో సున్నాలు వేసి నేను ఓపెన్ చేస్తానట. అంటే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ఒకసారి చూడండి. దాన్ని స్కెలిటన్ లాగా ఉంచి ఒక స్లాబ్ వేసేసి వదిలేసి వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వకుండా హాస్పిటల్ అలా వదిలేసి మాకు సంబంధం లేదు అన్నట్టుగా. ఎందుకంటే దాన్ని కూడా శంకుస్థాపన చేసింది నేనే, ప్రారంభోత్సవం కూడా నేనే చేశాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి దాన్ని అలా స్కెలిటన్ లో వదిలేశారు. సార్, స్లాబ్ వేస్తే ఇల్లు అయిపోయినట్టేనమ్మా, స్లాబ్ వేస్తే ఇల్లు అయిపోయినట్టేనా? మీరు ఒకసారి ఆలోచించండి. అంటే స్లాబ్ వేస్తే 20-30% అయినట్టు. స్లాబ్ పైన వేయలేదు, కింద ఏదో వేశారు కదా, పైన లేదు ఇంకా. అంటే అది కూడా ఎన్ని అబద్ధాలు అంటే అన్ని అబద్ధాలు. అలాంటి అబద్ధాలు ఆడినంటారు, మనం ఏం మాట్లాం. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ. ఆ పైన ఉన్నాడు అలాంటి వాడు, అబద్ధాలు ఆడినాడు వాళ్ళ నాయకుడు. వీళ్ళు అలాంటి అబద్ధాలు నేర్చుకుంటున్నారు. 90% కట్టేశారట. వీళ్ళేమో మొన్నప్పుడు పార్వతీపురంలోని మెడికల్ కాలేజీ గురించి ధర్నా చేశారు. అది ఇంకా కామెడీ. మెడికల్ కాలేజు 600 కోట్లు జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసాడట. అదట మనం చేయనవ్వట్లేదట. ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉంది, దానికి స్థలం ఏది, ఎప్పుడు శాంక్షన్ చేశారు, అంత ఓం భూ బస్ గాల్లో శాంక్షన్ చేశారు. అంటే ఎన్ని అబద్ధాలు చూడండి.
లేనిది ఉన్నట్టుగా ఉంది లేనట్టుగా ఊహించుకోవడమే జబ్బు అంటారు. దానికే కదా మందులు వాడుతున్నారు. ఏంటో నాకు అర్థం అవడం లేదు. 600 కోట్లగా శాంక్షన్ చేసి పార్వతీపురంలో స్థల సేకరణే జరగలేదు మెడికల్ కాలేజీకి. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విషయాలన్నీ మీకు అందరికీ చెప్పాలి. వెళ్ళి వాళ్ళందరూ కింద కూర్చుని పోయి ఒక రోజంతా ధర్నా చేశారు. ఎక్కడ చేశారు అంటే మనం కట్టించిన 150 పడకల హాస్పిటల్ ముందు కూర్చొని ధర్నా చేస్తారు. మీకు సిగ్గు అనిపించలే? నీ ఇంటి ముందు కూర్చొని మా ఇళ్ళని ధర్నా చేస్తూ ఊరుకుంటారా మీరు చెప్పండి? అంటే ఆ టైప్ లో ఉన్నారన్నమాట వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఎలక్షన్ ముందు వస్తారు, శిలాఫలకాలు వేస్తారు, మేమేం చేస్తాం అవేం చేస్తాం అంటారు, వెళ్ళిపోతారు. కానీ చెయ్యాల్సింది అసలు చెయ్యాలి అని కూడా అనుకోరు వాళ్ళు. అనుకుంటే ఈరోజు సాలూరు నియోజకవర్గంలో 2 సంవత్సరాలకే 400 కోట్ల పని చేసినా ఇంకా ఇందాక మా అన్నది అడిగినట్టుగా మాకు ఇంకా బోర్డు రోడ్లు ఉన్నాయి. పంచాయతీకే 12 కోట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మళ్ళీ అడగకూడదు రోడ్లు, మీరు కొంచెం టైం పడుతుంది. ఎందుకనంటే అన్ని గ్రామాలు కావాలి, నాకు అందరు ప్రజలు కావాలి, అన్ని గ్రామాలకు కూడా మనం రోడ్లు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కాబట్టి పనులు అందరికీ అది కరెక్ట్ గా అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. మన నియోజకవర్గంలో ఇప్పటిదాకా 400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అప్పుడు. ఎందుకంటే ఎప్పుడు మనం వెళ్ళినా ఈ మధ్యకాలంలో ఎలా ఉందంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళగానే ఏ కాగితం తెచ్చిందో అని భయపడుతున్నారు. వెళ్ళడం కాగితం ఎప్పుడు మాకు కావాలి. ఎందుకంటే ప్రారంభోత్సవానికి నన్ను శంకర్రావు గారు పిలిచినప్పుడు అన్నాను, వద్దండి ప్రారంభోత్సవాలకు నన్ను శంకుస్థాపన పిలవకండి, శంకుస్థాపన నేను చేయటం మానేద్దాం అనుకుంటున్నాను. కేవలం డైరెక్ట్ గా ఇందాక ఈ గారు చెప్పినట్టుగా బిల్డింగా రోడ్డా ఏదైనా పూర్తయ్యాక పిలవండి. ముందైతే మాత్రం అక్కడ లోకల్ గా ఉన్న సర్పంచ్ తోనో ఎంపీటీసీతోనో అక్కడ పార్టీ అధ్యక్షుడితోనో ఆ శంకుస్థాపన కార్యక్రమం చేసేయండి. నేను ఎప్పుడు ఓపెనింగ్ అయితే అంటే ప్రారంభోత్సవానికి మాత్రం వస్తానని చెప్పాను. అయితే ఆ రోజు లేదమ్మా ఇక్కడ మాకు ప్రెస్టేజ్ ఇష్యూ అంటే వచ్చాను. నాకు తెలిసి ఒక 2-3 నేను శంకుస్థాపన చేశాను ఇంతవరకు. మిగిలినవన్నీ ప్రారంభోత్సవాలు. ఏది కూడా శంకుస్థాపన చేసి శిలాఫలకం అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన బాపత కాదు. మనం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలి అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడు ఒకటే, ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి, ప్రజల తాలూకా కోరికలు తీర్చాలి, ప్రజలు ఏదనుకుంటున్నారో వాళ్ళ కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలను మనం తీర్చాలి అని ఈ రోజు మనకి ఇక్కడికి పంపిస్తున్నారు. మనం కూడా అన్ని గ్రామాలు తిరుగుతున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలి. మీరు చేయగలిగినవన్నీ మీరు చెయ్యాలి, మీరు చేయలేని నా దృష్టికి తీసుకురావాలి. మనం ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తాం. ఇక్కడ ఉన్న అధికారులు కూడా గ్రీవెన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని తిప్పకుండా వాళ్ళు వెంటనే ఆ కార్యక్రమం ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే చేసుకుంటూ వెళ్ళి ప్రజలకి అధికారులు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండాలి అన్నదే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అని మీ అందరికీ మరొకసారి స్పష్టంగా నేను చెప్తున్నాను. అలాగే ఈరోజు